ప్రాంతీయ పార్టీగా అవతరించి దేశ రాజకీయాలనే మలుపు తిప్పిన శివసేన ఇప్పుడు ఉనికిపాట్లు పడుతోంది. 60 ఏళ్లు పూర్తయిందని సంబరాలు చేసుకోవాలో, చీలికలు పీలికలుగా మారుతోందని తలలు పట్టుకోవాలో తెలియని పరిస్థితి. ఉద్ధవ్ ఠాక్రే శివసేనలో మరోసారి చీలిక ఏర్పడింది. మహారాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న ఈ డ్రామాపై ఏబిఎన్ స్పెషల్ రిపోర్ట్. మహారాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు హైడ్రామా జరుగుతోంది. మరాఠా గడ్డపై పార్టీల చీలికలు, అర్ధరాత్రి ప్రభుత్వాల ఏర్పాటు, నమ్మిన వారే నట్టేట ముంచడం వంటి పరిణామాలకు అడ్డాగా ఉంది మహారాష్ట్ర గడ్డ. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన, యూబీటీ పార్టీకి చెందిన 6 లోక్సభ సభ్యులు ఏక్నాథ్ షిండే ఆధ్వర్యంలోని శివసేన వర్గంలోకి వస్తాము అన్నారు. ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి లోక్సభలో ప్రస్తుతం మొత్తం 9 మంది ఎంపీలు ఉన్నారు. వారిలో 6 ఎంపీలు ఒకేసారి పార్టీని వీడుతూ ఉండడం ఉద్ధవ్ ఠాక్రేకు కోలుకోలేని భారీ దెబ్బ తగిలింది. 2/3 మంది సభ్యులు పార్టీ మారితే అనర్హత నిబంధన వర్తించదు. ఉద్ధవ్ నేతృత్వంలో జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశానికి సంజయ్ దిన్ పాటిల్, సంజయ్ దేశ్ముఖ్, సంజయ్ జాదవ్, భావు సాహెబ్ వాక్ చౌరే, నాగేష్ పాటిల్ అస్టికర్, ఓం ప్రకాష్ రాజే నింబాల్కర్ హాజరు కాలేదు. ఈ 6 ఎంపీలు ఫిరాయింపుల నిరోధక చట్టం కింద తమపై అనర్హత వేటు పడకుండా ఉండేందుకు అవసరమైన 3/2 బలాన్ని సాధించి స్వతంత్ర గ్రూపుగా గుర్తింపు కోరుతూ లోక్సభ స్పీకర్ను ఆశ్రయించారు. విపక్షంలో ఉండడం వల్ల తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు నిధుల కొరత తీవ్రంగా ఉందని, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చలేకపోతున్నాము అంటున్నారు ఎంపీలు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేలు ఆపరేషన్ టైగర్ పూర్తిగా విజయవంతమైందని ప్రకటించారు. తాము ఏ ఆపరేషన్ చేపట్టినా దాన్ని 100% పూర్తి చేస్తామని షిండే స్పష్టం చేశారు. ఎంపీలను తీవ్ర పదజాలంతో దూషించి మళ్లీ వారు వెనక్కి రావాలని కోరుకోవడం విడ్డూరంగా ఉందని ఉద్ధవ్ వర్గాన్ని ఉద్దేశించి షిండే సెటైర్లు వేశారు. ఈ వరుస ఫిరాయింపులతో పార్టీ కేడర్ను కాపాడుకునేందుకు ఉద్ధవ్ ఠాక్రే అప్రమత్తమయ్యారు. పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆయన అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. శివసేన ఎంపీస్ కి, ఎమ్మెల్యేస్ కి ఉద్ధవ్ ఠాక్రే ఆయన కుటుంబం మీద చిరాకు వచ్చిందంటే చాలా కారణాలు ఉన్నాయి. 2012 బాల్ ఠాక్రే శివసేన ఫౌండర్ చనిపోకముందు ఏమన్నారంటే కుటుంబంతో మీరు ఎవరు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇలాంటి పదవులకు వెళ్ళకూడదు. మనకి ప్రజలకు తెలిసింది ఏంటంటే మనకి పదవులు అక్కర్లేదు, అధికారం చాలు అని చెప్తే ఆయన చచ్చిపోగానే వీళ్ళంతా ప్లాన్లు వేసుకుని ముఖ్యమంత్రి ఏదో రకంగా అయిపోవాలి, మంత్రులు అయిపోవాలి, అన్ని పదవులు తీసుకున్నాక 2019లో అప్పుడేదో చెప్పడానికి 3 సంవత్సరాల తర్వాత నాశనం స్టార్ట్ అయింది. క్లియర్గా ఏంటంటే బాల్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే తండ్రి చెప్పింది మనం పదవుల్లో కూర్చొని ఎలక్షన్కి ఓట్ల కోసం తిరిగితే మన తేజస్, మన చారిస్మా పోతుంది, మనకి ప్రఖ్యాతత ఉన్నది ఈ దేశంలో చెప్తే వీళ్ళు మాట వెళ్ళలేదు. రోజుకి అందరూ వెళ్ళిపోతున్నారంటే అవకాశాలు వచ్చినప్పుడు వెళ్ళిపోతున్నారు. ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళిపోతున్నారు, గవర్నమెంట్ వ్యతిరేకంగా ఉన్నది, తర్వాత ఎంపీలు కూడా వెళ్ళిపోతున్నారు, ఫ్యూచర్ లేదు. అన్నిటికంటే ముఖ్యం 1995 నుంచి దాదాపు 25 వరకు బాంబే కార్పొరేషన్ వాళ్ళ చేతిలో ఉండేది. ఇప్పుడైతే 3 నెలల క్రితం బాంబే కార్పొరేషన్ ఓడిపోయారు, ఇంకా పదవి లేదు, అధికారం లేదు, చారిస్మా లేదు, ఎవరు వీళ్ళతో ఉండటం అనవసరం అని వెళ్ళిపోతున్నారు. ఇది ఒక పెద్ద పాఠం ప్రాంతీయ పార్టీలందరికీ, దేశంలో రాజకీయాలకి. ఎంత తొందరగా వడిగాలిలాగా అధికారం, పదవులు, పార్టీలు కరిగిపోతాయో ఉద్ధవ్ ఠాక్రే శివసేనకి ఏం చేశాడో రాజకీయ చరిత్రలో మాత్రం, భారత్లో మాత్రం ఎందుకు ఇలాంటి పనులు చేయకూడదని అందరికీ ఒక మంచి పాఠాలు మాత్రం వచ్చాయి. శివసేనను అంతం చేయాలని బీజేపీ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఉద్ధవ్ వర్గం నేతలు, ఎంపీలు భౌతికంగా వెళ్లిపోయినా నిజమైన శివ సైనికులు, పార్టీ కార్యకర్తలు తమ వెంటే ఉన్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 1985లోనే ఈ ఫిరాయింపులు నిరోధించేందుకు చట్టం చేశారు. అయితే ఈ ఫిరాయింపుల నిరోధక చట్టంలోనే ఒక మినహాయింపు ఉంది. ఒక రాజకీయ పార్టీకి చెందిన చట్టసభ సభ్యుల్లో 3/2 మంది సభ్యులు మూకమ్మడిగా వెళ్లి వేరే పార్టీలో విలీనమైతే వారిపై అనర్హత వేటు పడదు. शिवसेना शिंदेगत वगैरे नाही, एकच शिवसेना ती म्हणजे शिवसेना उद्धव बाळासाहेब ठाकरे पक्ष. दुसरे आहेत ते भाजपचे गुलाम आहेत. आणि ह्याच्यात आपण पाहिलं असेल हे जे विकाऊ लोक आहेत जे आज तिकडे चाललेले आहेत, जनतेने पाहिलेलं आहे की आज लाडक्या बहिणी 85 लाख लाडक्या बहिणींना त्या योजनेतून बाहेर काढलेले आहे. आज शेतकऱ्यांची कर्जमाफी म्हणजे आम्ही कर्जमुक्ती केली, कर्जमाफी बोलतात, ती देखील पूर्णपणे होत नाही, ती फसवी होत आहे.
एका बाजूला BSTला द्यायला पैसे नाही, दुसऱ्या बाजूला आपण पाहतोय जे कामं चालली आहेत महाराष्ट्रात ती बिलं काढली नाही जात आहेत. पण ह्या सगळ्या लोकांना विकत घ्यायला यांच्याकडे पैसे आहेत. ही विकाऊ लोक, हे नालायक लोक जे आज तिथे चाललेले आहेत. परवा संजय राऊतजींनी त्यांचं चांगलं वर्णन केलं. నిజానికి కాంగ్రెస్ ఆధిపత్యం నడుస్తున్న సమయంలో 1966లో బాల్ ఠాక్రే శివసేన పార్టీని స్థాపించారు. ముంబై వేదికగా మరాఠీ ప్రజల హక్కుల కోసం పోరాడుతూ మతతత్వ రాజకీయాలతో క్షేత్రస్థాయిలో ఈ పార్టీ బలమైన శక్తిగా ఎదిగింది. బీజేపీతో ఠాక్రేలకు మంచి బంధం ఉండేది. మహారాష్ట్రలో శివసేన పెద్దన్న పాత్ర పోషించగా 2014లో నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక రాష్ట్రంలో బీజేపీ బలం పెరగడంతో ఈ సమీకరణలు మారాయి. 2022 జూన్లో ఏక్నాథ్ షిండే తిరుగుబాటుతో ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వం కూలిపోయింది. షిండే మెజారిటీ ఎమ్మెల్యేలతో బీజేపీతో కలిసి సీఎం అయ్యారు. పార్టీ పేరు, విల్లో బాణం గుర్తు కూడా షిండే వశమయ్యాయి. మరోసారి శివసేనలో చీలిక తప్పేలా లేదు.